నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి కొత్త పరిణామాలు కొత్త పుంతలు తొక్కుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఒకలాగా మాట్లాడితే అక్కడ ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొకలాగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల పరిస్థితి ఎందుకు ఇట్లా మారిపోయింది, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అండ్ అట్లనే చూసుకున్నట్టయితే చాలా వరకు సమస్యల గురించి మాట్లాడకుండా వేరే వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ వాళ్ళు ప్రస్తావిస్తున్నట్టు అనిపిస్తుంది. సో వీటి గురించి విశ్లేషించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ లిబర్టీ ఫోరం వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం శ్రీ గారు, బాగున్నారా సార్? వెరీ గుడ్, చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది, పాడ్కాస్ట్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి వ్యక్తులతో చేయడం అనేది మామూలు విషయం కాదు, ఎంతో ఉండాలి. సో ఇలాంటి అదృష్టం నాకు దక్కినందుకు చాలా థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఐఎమ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ స్ప్రెడింగ్ మెసేజ్. అంటే నా భావజాలం ప్రజల్లో తీసుకెళ్ళటం నా ప్రధాన ఆశయం. సో మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తేనే 10 మందికి నా ఆలోచనలు కానీ నా ఐడియాలజీ సిద్ధాంతాలు కానీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఎంత థ్యాంక్ఫుల్గా ఉన్నారో ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ సార్, ఇప్పుడు మీరు ప్రస్తుత పరిస్థితులు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ప్రజల సమస్యల కన్నా వీళ్ళు వ్యక్తిగత అంశాలు ఎక్కువ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది సార్. అది నిజమే అంటారా? మీకు అలా అనిపిస్తుంది? తప్పకుండా. ఇది ఇప్పుడు మొదలైంది కాదు. మనకు రాష్ట్ర విభజన కొరకు ఉద్యమం మొదలైనప్పటి నుంచే ఈ మార్పు మనకు కొంత వచ్చింది. వ్యక్తిగత దూషణలు, ప్రజల్ని రెచ్చగొట్టడాలు, ఇవి చాలా ఈజీ చేయటం. ప్రజలు రెచ్చగొట్టడం అనేది చాలా ఈజీ. బట్ ఒక సరైన నాయకుడు, ఒక మంచి నాయకుడు, సమాజ శ్రేయస్సు కోరే నాయకుడు వ్యక్తిగత దూషణలు రెచ్చగొట్టడం ద్వారా కాకుండా మార్పు ఎట్లా తీసుకురావాలి, ఎటువంటి మన దేశం అభివృద్ధి చెందాలంటే ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఆ దిశగా తీసుకెళ్ళటం ఈజ్ గుడ్ లీడర్షిప్. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, డెమోగాగ్ అంటారు. డెమోగాగ్ అంటే ఫాల్స్ లీడర్. లేని సృష్టించి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఒకరి మీద మతాలు, కులాలు ఇవి చేయొచ్చు, ఓట్లు వస్తాయి మీకు. ఇంకో తరహా ఏంటంటే సమాజం అభివృద్ధి చెందాలి, దానికి ఇది ఇట్స్ నాట్ రొమాంటిక్, యు నో వాట్ ఐమ్ సెయింగ్, ఆ మాటలు. బట్ దేశం అభివృద్ధి చెందాలంటే ఇవాళ మనకు కావాల్సింది అదే. భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మనం ఇంకా బాగా వెనకబడి ఉన్న దేశం. అదేంటి సార్ మీరు వెనకబడి ఉంది అంటున్నారు? మోదీ గారేమో ఎక్కడో వెళ్ళిపోయింది, మనము అన్ని రకాలుగా ముందంజలో ఉన్నామని చెప్పేసి మోడీ గారు చెప్తున్నారు. పచ్చి అబద్ధం సిరి గారు. ఇది మరి నేను అనేది అదే, నాయకులు ప్రజలకి ఏం చెప్తున్నారు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. మరి 140 కోట్ల జనాభా ఉన్న దేశం. మీరు సినిమాలు చూస్తారు, నేను సినిమాలు చూస్తాను. పాత రోజులు అంటే మనం ఏదో మన దూరదర్శన్లో వచ్చేది చూసేవాళ్ళం, పెద్ద యాక్సెస్, మన ప్రపంచ జ్ఞానం ఉండేది కాదు. మీరు ఇప్పుడు టీవీ పెట్టినా, ఓ సినిమా థియేటర్కి పోయినా ఎన్ని దేశాలు కనిపిస్తాయండి మనకు? స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, జర్మనీ, అమెరికా. అసలు హైదరాబాదు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు ప్రతి ఇంటికి ప్రతి 5 ఇంట్లోకి ఒకరు అమెరికాలో ఉంటారు. మన దేశం ఆ దేశాల్లాగా ఉందా? ఉందంటున్నారు కదా సార్. ఉందా? మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. ఎందుకు మనం మభ్యపెట్టుకోవటం? ఇట్ ఈస్ నాట్. మనం ఆ దేశాలు పక్కన వదిలేయండి, మన ఇంటి పక్కన ఉన్న దేశాల స్థాయిలో కూడా మనం లేవు. ఏవవి? చైనా మనకంటే 5 ఇంతలు సంపన్న దేశం, టైవాన్ సంపన్న దేశం, హాంకాంగ్ చాలా సంపన్న. సరే, ఇప్పుడు చైనాలో భాగమైనప్పటికీ హాంకాంగ్ చాలా సంపన్నమైంది. సింగపూర్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందింది. సౌత్ కొరియా జపాన్ని దాటింది ఈ మధ్య. మనం వెనకబడ్డ దేశం అండి. మనం 140 మన స్థానం. అయితే 140 కోట్ల జనాభా ఉన్నప్పుడు వాళ్ళ ఆదాయాలన్నీ కూడితే చాలా ఎక్కువ ఉంటుంది. మన జనాభా కూడా ఎక్కువ కదా. బట్ మరి చూడాల్సింది అది కాదు. సిరి గారి ఆదాయం ఎంత, మీ కెమెరామెన్ ఆదాయం ఎంత, సగటు మానవుడి ఆదాయం ఎంత, మన ఆదాయం అమెరికాలో సగటు మనిషి ఆదాయంతో సమానంగా చూసుకుంటాం. కానీ 140 కోట్లది కూడేసి నేను సింగపూర్ కంటే చాలా సంపన్న దేశం అనుకుంటే పిచ్చితనం. మనల్ని మనం మభ్యపెట్టుకోండి. బట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్, లీడర్షిప్. వాస్తవాలు చెప్పటం అనేది ఇవాళ మన నాయకుల్లో పూర్తిగా లోపించింది. అది మంచైనా చెడైనా చెప్పే ధైర్యం అనేది నాయకులకు అవసరం. అది లేకపోవడం మన దురదృష్టం. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలు అయిపోయింది. మన రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ తెలంగాణ చూస్తే హైదరాబాద్ ఆల్రెడీ కొంచెం డెవలప్ అయింది కాబట్టి కొంచెం పెట్టుబడులు అనేది వస్తుంది. కానీ వేరే ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్టయితే సార్, ఇప్పటికీ ఈ రోజుకి అక్కడ ఒక ఇండస్ట్రీ కానీ ఒక కంపెనీ కానీ ఇంతవరకు అవ్వలేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, రేపు చూసుకున్నట్టయితే 2వ విడత భూసేకరణ అని మాట్లాడుతున్నారు. నిజంగా
నెససరీయా సార్ అంత భూసేకరణ చేసి మరి ఏం చేద్దామని అక్కడ ప్రజల్ని మరి? మీరు 2-3 విషయాలు లేవనెత్తారు సిరి గారు. ఒకటి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం విభజనలో హైదరాబాదు తెలంగాణలో ఉండటం మూలంగా చాలా లాభం జరిగింది. ఒకటి, హైదరాబాద్ తెలంగాణకు చాలా సెంటర్లో ఉంది. మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నల్గొండ, మహబూబ్ నగర్ చుట్టుపక్కల జిల్లాలన్నీ దగ్గరలో ఉన్నాయి. సో మీకు హైదరాబాద్ పెరుగుతుంటే పక్కనున్న జిల్లాలు కూడా కొంత సంపద అంటే డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇట్ ఈస్ బీన్ వెరీ కన్వీనియంట్. ప్లస్ కొంత బేస్ ఉందిగా హైదరాబాద్. మనకు టెక్నాలజీ ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీ ఉంది, హెల్త్ కేర్, మనకు అద్భుతమైన హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో. భారతదేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్స్ మన దగ్గర ఉన్నాయి. అపోలో కానివ్వండి, ఏఐజీ కానివ్వండి, కేర్ కానివ్వండి, స్టార్ కానివ్వండి, కిమ్స్ కానివ్వండి, యశోద, ఇట్లాంటి ఆసుపత్రులు మీకు భారతదేశంలో అన్ని ఒక నగరంలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఒకటి ప్లస్ కేటీఆర్ గారి నాయకత్వంలో కొంత అభివృద్ధి జరిగింది హైదరాబాద్ ఆ 10 సంవత్సరాల పాలనలో. వేరే రాజకీయాలు పక్కన పెడితే, నేను యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు కోటేశాను పోయినసారి, బట్ అయినప్పటికీ కూడా ఇతర రాజకీయ అంశాలు పక్కన పెడితే రాష్ట్ర విభజన తర్వాత, తెలంగాణ ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్వాలేదు, తీసివేతే కాదు. ఓకే, అది అయిపోయింది, అది పక్కన పెడదాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కొన్ని డ్రాబ్యాక్స్. రాజధాని లేకపోవటం, హైదరాబాద్ లాంటి ఒక సెంటర్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇవాళ హైదరాబాద్ అందరికీ, అన్ని జిల్లాల, తెలంగాణలో అన్ని జిల్లాల వాళ్ళకి, ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా ఇవాళ ఇక్కడ మీకు ఉపాధి అవకాశాలు సృష్టించగలుగుతుంది. ఒక ఐటీలోనే 10 లక్షల మంది ఉన్నారు, చిన్న విషయం కాదు అది. ఆంధ్రప్రదేశ్కి ఆ సౌకర్యం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్కి సహజ వనరులు ఉన్నాయి. పెద్ద ఓషన్, సముద్రపు అంచున. ఇట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫిషరీస్ స్టేట్. ఫిషరీస్లో ఇట్స్ నెంబర్ 1 స్టేట్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో. వ్యవసాయంలో దే ఆర్ హెడ్ ఆఫ్ ఇట్. మీరు రాయలసీమలోకి వెళ్తే మైనింగ్ ఉంది. సో ఇట్లాంటి అడ్వాంటేజ్ ఉన్నాయి. దే ల్యాక్ ఏ క్యాపిటల్. సో దానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది అమరావతి ప్రతిపాదన. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంగీకారం చెప్పడం ఇది మొదట్లో. సో దట్ హెస్ బిన్ గోయింగ్ ఆన్. యాజ్ ఫర్ ఎస్ పెట్టుబడులు, నేను అన్నది అదే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది వైజాగ్కి కొంత ఉంది. వైజాగ్లో ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ఒక మెట్రోపాలిటన్ సిటీ. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ద సేమ్ ప్లేస్ యాజ్ తెలంగాణ. కొంత టైం పట్టుద్ది. బట్ ఈ టర్మ్లో, మొదటి టర్మ్ కన్నా కూడా, సో మొదట 5 సంవత్సరాలు టీడీపీ పాలన, దాని తర్వాత 5 సంవత్సరాలు వైసీపీ పాలన, ఇప్పుడు 3వసారి కూటమి పాలన, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పాలిస్తున్నారు. నౌ దే ఆర్ ట్రైంగ్ టు డూ గెట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్. ఆంధ్రప్రదేశ్లో కొంచెం పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. పెట్టుబడులు వస్తున్నాయి. బట్ నాలాంటి వాళ్ళకి దాంట్లో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అది జరిపే పద్ధతి, ప్రభుత్వ భూములు ఉదారంగా ఉచితంగా ఇవ్వటం. ఉదారంగా ఉచితంగా అంటే ఇప్పుడు మరి ప్రజల నుంచి సేకరించేది కూడా మరి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు సార్? ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారు? మొదటి విడతది ఇంతవరకు ప్రజలు ఇచ్చిన దానికి వాళ్ళకి ఏం రాలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు 2వ విడత బలవంతంగా తీసుకుంటున్నారు అని అక్కడ చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. అండ్ మీరు అభ్యంతరాలు తెలుపుతున్నా అంటున్నారు. మరి ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదంటారా? దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి పారిశ్రామిక పెట్టుబడులు, అంటే ఈ కంపెనీలు వచ్చి అక్కడ ఫ్యాక్టరీ, ఇప్పుడు ఎల్జీ అనే ఒక కంపెనీ వస్తుంది, సోలార్ పవర్ కంపెనీలు వస్తున్నాయి, గ్రీన్ ఎనర్జీ వస్తుంది, బీపీసీఎల్ వస్తుంది, ఇట్లాంటి కంపెనీలు వస్తున్నాయి. ఇండోసోల్ ఒకటి, షిరిడి సాయి వాళ్ళది. ఇట్లాంటి భారీ కంపెనీలు, అంటే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి వస్తున్న కంపెనీలు. వీటికి 1000 ఎకరాల భూములు, 10,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వటం జరుగుతుంది. అది సమంజసం కాదు. ఇచ్చేది పారదర్శకంగా ఇవ్వాలి. ఇప్పుడు షిరిడి సాయి అనే కంపెనీ తెలుగుదేశం పార్టీకి ఎన్నికలకు ముందు డబ్బులు ఇచ్చింది. మీరు వాళ్ళకి తీసుకెళ్లి భూములు ఇవ్వటం, వాళ్ళ 69,000 కోట్లతో సోలార్ పవర్ ప్యానెల్స్ తయారు చేస్తున్నారు. 69,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ సమ్ ఆఫ్ మనీ. అంటే ఈవెన్ బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యు ఆర్ లుకింగ్ అట్ $5-6 బిలియన్ రైట్ పెట్టుబడి. వాళ్ళకి 69,000 కోట్లలో 45,000 కోట్లు సబ్సిడీ. ఇంకా అది ఎట్లా వ్యాపారం? సో ఇది అట్లా. ఇప్పుడు లూలు అనే ఒక మాల్ ఉంది, దానికి విజయవాడలో దాదాపు ఉచితంగా భూమి ఇచ్చారు. 99 పైసలు అని చెప్పేసి మాట్లాడారు. అది 99 పైసలు కాదు, దెర్ ఈజ్ లీజ్కి ఇచ్చారు సంవత్సరానికి ఇంత అని. బట్ ఆ లీజ్ కనుక లెక్కేసుకుంటే మనం దాదాపు ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ నథింగ్. అంటే 100 కోట్ల రూపాయల విలువైన భూమిని మీకు సులువుగా అర్థం కావాలంటే ఒక బంజారా హిల్స్లో ఒక చాలా పెద్ద బంగ్లా ఉంది.
దాని ధర 50 కోట్లు ఉంటుంది, దాని అద్దె 5,000 ఇస్తే వా అట్లా అనమాట. దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. సో దే ఆర్ గివింగ్ ఇట్ ఫర్ లీజ్ ఫర్ ఎ వెరీ స్మాల్ సమ్స్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి, ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న ప్రభుత్వాలకి బాధ్యత ఉంటుంది, పారదర్శకంగా చేయాలి. ఏది నాకు అధికారం ఉంది కాబట్టి, నాకు సిరి గారు పరిచయం కాబట్టి నేను విజయవాడ నడిబొడ్డులో భూమి ఇస్తా అంటే అది నియంతృత్వ వ్యవస్థలో పనిచేస్తుంది, డిక్టేటర్షిప్లో. ఏమండి, ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థలో పనిచేయదు. సో అది ఒక ప్రధానమైన అభ్యంతరం ఈరోజు ఒకటి. రెండోది, అమరావతి విషయానికి వస్తే, అమరావతిని నేను సంపూర్ణంగా మద్దతు ఇచ్చాను. ఒక రాజధాని కావాలి, ప్రభుత్వం అక్కడ చేసే పెద్దగా ఏం లేదు, రోడ్లు వేస్తుంది, ఒక హైకోర్టు, ఒక సచివాలయం, ఒక అసెంబ్లీ ఆల్రెడీ ఉన్నాయి కదా సార్, ఆల్రెడీ నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో లేవు, అమరావతిలోనే నిర్మించారు కదా సార్. అంటే తాత్కాలిక భవనాలు అని చెప్పేసి పర్మనెంట్ భవనాలే. దే విల్ రీపర్పస్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్, బట్ ఎవెన్చువల్లీ ఉండాల్సి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు భవనం ఉంది, అద్భుతమైన బ్రహ్మాండమైన భవనం, బట్ అది హైకోర్టు కాదు, అది జిల్లా కోర్టు. సో హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు హైకోర్టు అందుట్లో ఉంటుంది, దాని తర్వాత షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు సెక్రటరీకి ఒక భవనం కట్టారు, అది దే విల్ బి యూజ్ ఫర్ అదర్ పర్పసెస్. ఇది పర్మనెంట్ సెక్రటేరియట్ నిర్మాణం జరిగిన తర్వాత. కానీ బ్రాడ్గా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం కట్టేది ఒక 5, 6, 7, 8 స్ట్రక్చర్స్, మెయిన్ స్ట్రక్చర్స్. ఓ రాజ్భవన్ కడతారు, ఒక అసెంబ్లీ కడతారు, ఒక సెక్రటేరియట్ కడతారు, ఐఏఎస్ వాళ్ళ క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్, ఎన్జిఓ క్వార్టర్స్, ఇట్లాంటివన్నీ కడతారు, రోడ్లు వేస్తారు, అంతే. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈజ్ ఏబుల్ టు మార్కెట్. అక్కడ హైదరాబాద్లో చేసింది ఆయన అదే. గతంలో ఒక అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది ఇక్కడ, నగర నిర్మాణం, ప్రపంచంలోనే ఒక పెద్ద నగరం రాబోతుంది, నవనగరాలు అని అట్రాక్టింగ్ ది ఇన్వెస్ట్మెంట్స్, రైట్. ఆయన హైదరాబాద్లో చేసింది కూడా అదే. ఆ భూములని రకరకాల కంపెనీలకు ఇవ్వటం, ఆకర్షించడం అనేది, దట్ హ్యాస్ బిన్ హిస్ మోడస్ ఆపరాండి, విచ్ ఈస్ ఫైన్. ఐ డోంట్ థింక్ ప్రభుత్వం రాజధాని కాకుండా ఇటువంటి ఇతర వ్యాపారాలను ఆకర్షిస్తే మంచిదే. నేను ఇందాక చెప్పాను, పారదర్శకంగా చేయాలి, అంతే. ఒకరికి ఫేవరెటిజం చేయకూడదు. నా మన బంధువులు కొంత ఇస్తాను, మిత్రులు కొంత ఇస్తాను అంటే ప్రజాస్వామ్యంలో అది చెల్లదు. బట్ అమరావతి ఫేజ్ 1 వరకు ఒక 56,000 ఎకరాలు సేకరించడం జరిగింది. అందులో నాకు గుర్తుండి 38,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, మిగిలిన ప్రభుత్వ భూములు. ఆ రైతులందరికీ ప్రతి ఎకరానికి ఇన్ని గజాలు అనేది ప్లాట్లు కానివ్వండి, రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వటం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. దాంట్లో మీరు ఇందాక అన్నట్లు నవనగరాలు, స్పోర్ట్స్ సిటీ అని ఒకటి, గవర్నమెంట్ సిటీ అని ఒకటి, జ్యుడిషియర్ అని ఒకటి, ఫార్మా సిటీ, టెక్నాలజీ సిటీ, ఏవో రకరకాల ఉన్నాయి, ఆర్ట్స్, ఇటు సినిమాల వాటికో సిటీ, అట్లేదో ఉన్నట్లున్నాయి. 8, 9 వాటన్నిటికీ భూములు కూడా అలొకేట్ చేశారు. దీనికి 6,000, దానికి 8,000, దీనికి 9,000, దీనికి 5,000 ఎకరాలు చేసిన తర్వాత అది ఇంకా మనకు ఒక షేప్కి రాలేదు. ఇది 3వ టర్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించి, ఇది విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు మనం 11.5, 12వ సంవత్సరానికి వస్తున్నాం. ఇప్పటికీ మనకు అక్కడ ఏమీ కనిపించడం లేదు. మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు అనేది ఏ విధంగా కరెక్ట్, ఒకటి ఎందుకు, ఇస్ అనదర్ క్వశ్చన్. వై డూ యూ నీడ్ ఇట్? అదే, దీనికన్నా ముందు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది సార్. ఏంటంటే, మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు రాగానే, ముఖ్యమంత్రి అవ్వగానే బుడమేరు పొంగిపోయింది. పొంగిన తర్వాత అందరూ ఒకటే మాట మాట్లాడారు, బుడమేరు పొంగింది, ఆ తర్వాత వర్షాలు వచ్చినా ఏమొచ్చినా అమరావతి మునిగిపోతుంది. ఆ మునిగిపోయిన నీళ్లు తీయడానికి, పంపోజులు కట్టడానికి డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. అసలు ఇట్లాంటి ప్లేస్లో ఎందుకు అమరావతి? ఇప్పుడు మొన్ననే చూసుకున్నట్టయితే సెకండ్ పంప్కి 446 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటివి ఎందుకు అని చెప్పేసి కొంతమంది ఒక వర్గం వాళ్ళు అడుగుతున్నారు సార్. దాని మీద ఇట్స్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మనకు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రాంతంలో ఉండాలనేది జనరల్ దెర్ వాజ్ ఎ కన్సెన్సస్. ఎందుకు విజయవాడ అటు రాయలసీమకి, ఇటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం, వాటి నుంచి 2 ప్రాంతాలకు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే ఇట్లా పొడుగ్గా ఉంటుంది, విజయవాడ ప్రాంతం మధ్యలో ఉంటుంది. విజయవాడ మొదటి నుంచి కూడా ఈ సీన్ యాజ్ ద సెంటర్ ఆఫ్ ద స్టేట్. మనకు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలవక ముందు విజయవాడ వాజ్ ద మెయిన్ సెంటర్ తెలుగు ప్రజలకి అక్కడ, ఆ ప్రాంతంలో. ఇది నిజాం పాలనలో ఉండేది. నిజాం పాలనలో తెలుగు ప్రజలు ఉండేవాళ్ళు కాదు. మహారాష్ట్ర ప్రాంతం ఉండేది, కర్ణాటక ప్రాంతం కూడా ఉండేది. సో విజయవాడ హాజ్ ఆల్వేస్ బీన్ ద సెంటర్. అయితే
రాజధాని వస్తుంది అనుకున్నప్పుడు కొంత నూజివీడి దగ్గర ప్రభుత్వానికి కొంత భూమి ఉంది, అక్కడ పెడతారు అనుకున్నారు. బట్ కారణాలు ఏముందో నాకు పూర్తిగా తెలియదు. బట్ వన్ ఆఫ్ ద రీజన్స్ దే గివ్ ఈజ్ ప్రపంచంలో ఏ పెద్ద నగరాలు చూసుకున్నా కూడా నీళ్ళ దగ్గర ఉండటం దానికి ఒక ప్రాముఖ్యత. ఇప్పుడు మీరు లండన్ వెళ్ళారనుకోండి, థేమ్స్ గోస్ రైట్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. లండన్ మధ్యలో నుంచి, షికాగో మధ్యలో నుంచి మొత్తం కెనాల్స్ తిరుగుతూ ఉంటాయి. వెనిస్ మీకు తెలిసిందే, ప్రపంచ ప్రఖ్యాతగా వెనిస్ నగరం. సో కొంత నీళ్ళకు దగ్గర ఉండాలనే ఆయన ఆలోచన, విజన్ ఉండొచ్చు. నేను దాని కూడా పెద్ద అభ్యంతరం చెప్పాను. ఇక నీళ్ళ కింద అంటారు, అసలు ఎన్ని నగరాలు ఉన్నాయో నీళ్ళ కింద యూరోప్లో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ టుడే. భారతదేశానికి అవసరం అంత ఖర్చు పెట్టడం కరెక్టా? ఓకే, ఇట్స్ అయిపోయింది. ఇప్పుడు నిర్ణయం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు దాని గురించి పెద్దగా మనం చర్చించి కూడా లాభం లేదు. బికాస్ ద డెసిషన్ ఇస్ మేడ్. మీరు రోడ్లు వేసి ఇల్లు కట్టిన తర్వాత ఇంకా పెళ్లి కావాల్సిందా, పెళ్లి చేసుకోవాల్సిందా, అట్లా ఇంతవరకు కూడా బిల్ పాస్ అవ్వలేదు కదా సార్ దీనికి. ఇప్పుడు మనకి స్టేట్ కోసం అమరావతి రాజధాని అని చెప్పేసి ఇంతవరకు అవ్వలేదు కదా. మొన్న పెమ్మసాని గారు కూడా ఏం దీని మీద మాట్లాడలేని పరిస్థితి. సో మరి ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా సార్. ఇన్ని సంవత్సరాలు రాజధాని అనేది వాస్తవానికి దానివల్ల పెద్ద లాభం లేదు. మరి ఎందుకు దే వాంటెడ్ టు పాస్ ఎ బిల్, ఐ డు నాట్ నో. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడు దానికి లీగల్లీ మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎక్కడ రాజధాని ఎక్కడ చేయొచ్చు సార్. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టో తెలియదు. కాకపోతే విభజన చట్టం ఉంది కాబట్టి దాని ప్రకారం చేస్తూ ఉంటున్నారు. ఐ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దాట్. ఇవి అమరావతి రైతులు మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి అంటాడు, మళ్ళీ ఎప్పుడన్నా మన సుడి బాగాలేక అధికారంలోకి వస్తే మళ్ళీ మా అమరావతి కొంప మునుగుద్ది, మాకు ఇంకేమైనా రక్షణలు కావాలన్న వాళ్ళ తాపత్రయంతో వస్తుందే తప్పితే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై వీ షుడ్ ఈవెన్ హ్యావ్ ఎ బిల్. ఐ మీన్ అమరావతి అంతా కట్టిన తర్వాత అప్పుడు మాత్రం ఎవరు మాత్రం ఏం చేయగలరు? సో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎన్ ఇష్యూ. బట్ రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన పాత్ర, ఎక్కడ ఉండాలని నిర్ణయం చేసేది. ఒక రాజధాని నిర్మించాలి అంటే నిజంగానే 10 సంవత్సరాల టైం పట్టుద్దా, లేకపోతే 20 సంవత్సరాల టైం పట్టుద్దా, 30 సంవత్సరాల టైం పట్టుద్దా సార్? ఎందుకంటే వీళ్ళు అంటే ఏ నాయకుడు వచ్చినా కూడా ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్తున్నారు, కానీ నిజంగా అది పాసిబుల్ అవుతుందా సార్? ఎందుకంటే హైదరాబాద్ని చూసాం మనం, అంచెలంచెలుగా ఎదిగింది, ఒకటేసారి అయ్యింది కాదు, ఇలా అని వచ్చింది కాదు. సో వీళ్ళు ఎందుకు ఇలాంటి ఫేక్ ప్రామిసెస్ చేస్తున్నారు ప్రజలకి? గుడ్ క్వశ్చన్. ఏది ఓవర్ నైట్ అవ్వదు. అమరావతి కూడా ఓవర్ నైట్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే రాజధానులు, కొత్తగా వచ్చిన రాజధానులు కానివ్వండి, కొన్ని నగరాలు ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి రాజధాని షిఫ్ట్ చేసినా కానివ్వండి, వాటి అభివృద్ధి ప్రభుత్వ విధానాల మీద చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి విధానాలు తీసుకొస్తుంది, ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అక్కడ పెట్టుబడులు రావడానికి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు. అది మంచి రోడ్లు వేశారు. ఇందా నేను చెప్పినట్లు వాటర్ వేస్ ఉన్నాయనుకోండి, రోడ్లు ఉన్నాయి, మెట్రో వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి, మంచి ఎయిర్పోర్ట్ ఉంది. దట్ ఈస్ వాట్ ఒక వ్యాపారాలు వచ్చేటప్పుడు ఈ మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయని చూసుకొని అంచనా వేసుకొని పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారాలు అక్కడ స్థాపించడం కానీ చేస్తారు. సో ఇట్ లాట్ డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్. ప్రభుత్వ విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఏది ఓవర్ నైట్ జరగదు, అబ్సల్యూట్లీ నాట్. కొంత ఐ డోంట్ నో మనం దానికి తప్పు పట్టాలా పట్టొద్దని. మీరు అసలు ఏం చెప్పలేదు అనుకోండి, ఎవరిని వచ్చి పెట్టుబడి పెట్టాలంటే దే నీడ్ టు సీ ఎ విజన్. ఇప్పుడు అమరావతి అనేది ఏం ఒట్టి పొలాలేగా, దేర్ ఇస్ నథింగ్ రైట్. దెన్ యూ నీడ్ టు షో దెమ్ ఒక విజన్, ఇట్లా రాబోతుంది, ఇట్లా ఉండబోతోంది అన్న నమ్మకం కాదు. ఇప్పుడు విట్ అనేది వచ్చిందండి, చాలా పెద్ద విద్యా సంస్థ విట్ అమరావతిలో ఉంది. 20,000 మంది ఏదో ఉన్నారు విద్యార్థులు. హ్యూజ్ నెంబర్ విట్లో విద్యార్థులు ఈరోజు అమరావతిలో. ఇప్పుడు వాళ్ళు 7-8 ఏళ్ళుగా ఉన్నారు అక్కడ ఆ పొలాల మధ్యలోనే. బట్ మా అమరావతిలో ఏం లేదు, ఒట్టి పొలాలు గడ్డి కాదని తప్పితే ఇలాంటి ఎందుకు వస్తారు? రారు కదా. యూ నీడ్ టు షో దట్ విజన్, యూ నీడ్ టు ఇన్స్పైర్ పీపుల్. సో అసలు దాంట్లో నేను ఏమాత్రం తప్పు పట్టను. కాకపోతే డౌన్ సైడ్ ఏమవుద్దంటే ప్రజల్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఓ అమరావతిలో ఏదో బాహుబలి సెట్లా ఉందంటారా, పోయి చూద్దాం అంటే ఏముండదు అక్కడ. యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. బట్ యాజ్ ఎ లీడర్ యూ నీడ్ టు సెల్, యూ నీడ్ టు ప్రజెంట్ యువర్ విజన్ ఆఫ్ హౌ ఇట్ షుడ్ బి. దాంట్లో అసలు తప్పు పట్టడానికి ఐ డు నాట్ ఫైండ్ ఫాల్ట్ ఎట్ ఆల్. మొత్తానికైతే అవుతుంది, కానీ టైం పడుతుంది అని చెప్పేసి మనం ముందే చెప్పాలి.
అట్లా అంటారా, లేకపోతే ఇట్లాంటి ఫేక్ ప్రామిస్ చేసి ప్రజల్లో ఇంకా ఫేక్ ప్రామిస్లు ఎక్కడ ఉన్నాయి మీకు? అమరావతిలో ఫేక్ ప్రామిసెస్ లేవు. అమరావతిలో ఏమన్నా డిలేస్ ఉన్నాయి, ఖర్చులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల హయాంలో కంప్లీట్ పని ఆగిపోయింది. అది శుభ్రం చేసి మళ్ళీ మొదలు పెట్టడం చాలా పెద్ద పని. మీకు ఒక సిరి గారు, మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు మనం కోకాపేట వెళ్తాం, అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల 6-7 ఎకరాల్లో 50 అంతస్తుల భవనాలు కడుతున్నారు. మనం ఓఆర్ఆర్ మీద పోతుంటే కూడా కనిపిస్తుంది. ఏది కూడా 5 సంవత్సరాల కంటే ముందు అవ్వదు. ఇట్స్ జస్ట్ వన్ బిల్డింగ్. రాజధానికి మనకు 3 ఏళ్ళలో కావాలి, 4 ఏళ్ళలో కావాలి అనుకోవటం మన పిచ్చితనం. ఇట్ వోంట్ హ్యాపెన్. ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. అందరికీ కాస్త ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. బట్ ఐ డోంట్ సీ ఎనీ ఫేక్ ప్రామిసెస్. ఒట్టి వాగ్దానాలు చేయటం నేను అంత గమనించలేదు. కాకపోతే ఇంకొంచెం వేగంగా అవుతే బాగుంటుంది. ఇందా మీరు అన్నట్లు పారదర్శకంగా. మీకు 2వ విడత ల్యాండ్ పూలింగ్ ఎందుకు కావాలి? ఇప్పుడు మీకు 56 ఎకరాలు ఉన్నాయి కదా, 56,000 ఎకరాలు. ఈ 56,000 ఎకరాలు మీరు ప్రణాళికలు చేశారుగా, ఈ మీరు నవనగరాలు అన్నారు కదా, చేసుకున్నారు కదా. ఏం మారింది? దాంట్లో రాజధాని కట్టడానికి కూడా కొంత భూమి పక్కకు పెట్టి అది అమ్మే ప్రణాళిక. రాజధాని నిర్మాణానికి మీకు రోడ్లకి, డ్రైనేజీలకి, కరెంటు వైర్లకి వాటికి డబ్బులు కావాలి, పెట్టుబడులు కావాలి కదా. సో ఈ రాజధాని నిర్మాణం మొదలైన తర్వాత భూమి ధరలు పెరుగుతాయి కాబట్టి ఒక 10,000-16,000 ఎకరాలు అనుకుంటా అమ్మకానికని పక్కకు పెట్టుకున్నారు. అప్పుడు కొంచెం అమ్ముతూ ఆ డబ్బులతో రాజధాని నిర్మాణం జరిగింది. ఈ ఎన్ని ప్రణాళికలు చేశారు కదా, ఏం మారింది? ఇంకో 50,000 ఎకరాలు ఎందుకు అవసరం పడింది? నాకు వినిపించిన 2 ఏంటంటే, ఒకటి విమానాశ్రయం, 2 స్పోర్ట్స్ సిటీ. విమానాశ్రయం మీకు ఆల్రెడీ గన్నవరంలో ఉంది. భోగాపురం మనం చూసాం కదా, నిన్న చూసినట్టయితే అది ట్రయల్ రన్ నడిచింది కదా సార్. మళ్ళీ ఇంకొకటి స్పెషల్గా ఎందుకు అంటారు? వైజాగ్లో మీకు 2 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం కట్టింది కొత్తది. అయితే విజయవాడ విషయానికి వస్తే, విజయవాడలో 800 ఎకరాల్లో ఉంటే ఇంకొక 650 ఎకరాలు సేకరించి దాన్ని మరింత విస్తరించారు, పెద్దగా చేశారు. దాంతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మన హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ తరహాలో విజయవాడకు కూడా ఒక ఔటర్ రింగ్ రోడ్ అప్రూవ్ చేసింది. దాని అయ్యే ఖర్చు 15,000-20,000 కోట్లలోనే ఉంది. అండ్ దట్ కనెక్ట్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ టు ద ఔటర్ రింగ్ రోడ్. మన శంషాబాద్ కనెక్ట్ అయినట్లే అది కనెక్ట్ అవుతుంది. సో ఇంత పెద్ద ప్రణాళిక చేసిన తర్వాత ఇప్పుడు గన్నవరం దగ్గర అయితే కొత్తగా భూమి సేకరించారో ఆ భూమి తీసుకున్న వాళ్ళకి అమరావతిలో భూమి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఇక్కడ తీసుకొని అమరావతిలో భూమి ఇచ్చారు. సో ఇంత ప్లానింగ్ జరిగిన తర్వాత మళ్ళీ గన్నవరం మూసేస్తాం, ఇంకోటి చేస్తాం అంటే ఇదేంటి? చిన్నపిల్లల ఆట కాదు కదా. మీరు ఆల్రెడీ చాలా ప్రజల డబ్బేగా, దాని మీద ఇప్పటికే చాలా డబ్బు పెట్టుబడి పెట్టారుగా. ఒక కొత్త టర్మినల్ కడుతున్నారు, మళ్ళీ దానికి లింక్ రోడ్లు వేశారు ఈ మధ్య, ఇది గన్నవరం నుంచి మెయిన్ రోడ్కి. సో ఎందుకు 5,000 ఎకరాలు అనేది అర్థం కాదు. అండ్ నేను ఇచ్చే ఉదాహరణ ఏంటంటే, లగ్వాడి ఎయిర్పోర్ట్ 600 ఎకరాల్లో ఉంది న్యూయార్క్లో. 50 ఇంతల ట్రాఫిక్, 100 ఇంతల ట్రాఫిక్ ఉంటుంది గన్నవరంతో పోలిస్తే. సో మీకు 1,000 ఎకరాలు అనేది ఈ వ్యాపారస్తులు వచ్చిన తర్వాత ఈ భూముల కొరకు చేసే ఈ ప్రయత్నం ఇది. ఈరోజు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 5,000 ఎకరాల్లో ఉంది. ఈ రోజుకి 2,000 కంటే ఎక్కువ వాడట్లేరు. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, నాట్ మోర్ దాన్ 2,000 acres. ఇంత ట్రాఫిక్ వచ్చినా కూడా ఉన్న టర్మినల్ని ఎక్స్పాండ్ చేశారు. ఒకటే టర్మినల్, మీకు బిల్డింగ్ ఒకటే. మీరు వేరే పెద్ద నగరాలకు వెళ్తే 5-6 టర్మినల్ ఉంటాయి. ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి ట్రైన్ తీసుకోవటమో, బస్సు తీసుకోవటమో, ఇట్ ఈస్ నాట్ ఈజీ. హైదరాబాద్ ఈ రోజుకి ఒకటే టర్మినల్, 5,000 ఎకరాలు ఇచ్చాం. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 15-20 సంవత్సరాలు. అదే ఇంత పెద్ద సిటీకి ఒకటి అని అన్నారు. మరి ఇప్పుడు కొత్త స్టేట్కి ఇంకా డెవలప్ అవ్వడానికి ఎందుకు ఇన్నిగానో విమానాశ్రయాలు ఎందుకు అంటారు? అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆర్గ్యూయింగ్. ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఒకవేళ అది అవసరం ఉంటే దే నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎందుకు అనేది. అసలు ఈ ఎక్స్ప్లెనేషన్ లేకనే ప్రజలు ఒకంత వాళ్ళు ఏంటంటే అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది వాళ్ళలో క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు విసిగిపోతున్నారేమో అనిపిస్తుంది. ఏంటంటే చాలా వరకు నిరుద్యోగ సమస్యలు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఆగిపోయింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే నిరుద్యోగ సమస్య పోతుందని చెప్పారు. రైతులకి చాలా వరకు ఈ అమరావతి భూముల గురించి మాట్లాడారు. ఇవేవి జరగట్లేదు అని చెప్పేసి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకోటి నాకు వినిపించిన ప్రధానమైన వాదన ఏంటంటే, భవిష్యత్తులో మనకు 5,000 ఎకరాలు కావాలంటే దొరకవు అంటారు. సో గన్నవరం దగ్గర తీసుకోండి,
యూ ఆల్రెడీ కనెక్టెడ్. మీరు ఇప్పటికే మళ్ళీ సేకరించి దాన్ని విస్తరించారుగా, 1450 ఎకరాలకేమో తీసుకొచ్చారు. ఇంకో 1000 ఎకరాలు తీసుకోండి. ఎకరానికి 1 కోటి 2 కోట్లు ఇచ్చినా కూడా నష్టం లేదు కదా. ఇప్పుడు తీసుకుపోయి అక్కడ మళ్ళీ 50,000 ఎకరాలు కట్టడం కన్నా ఇక్కడ అండ్ గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్, ఎమినెంట్ డొమైన్ అని ఒక క్లాజ్ ఉంది. నేను దాన్ని పెద్దగా సమర్థించను. వీలైనంత వరకు సామరస్యంగా ప్రజలను ఒప్పించి తీసుకోవడం అనేది సరైన పద్ధతి. బట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, దే హ్యావ్ సమ్ ప్రొవిజన్స్ టు కలెక్ట్ మోర్ ల్యాండ్. అక్కడ రోడ్డు అడ్డం ఉందంటే రోడ్డు తిప్పుకోవచ్చు. రోడ్డు తిప్పడం పెద్ద విశేషం. ప్రభుత్వాలు బైపాస్ రోడ్లు ఎప్పుడూ వేస్తారు. ప్లస్ అసలు రోడ్లు మధ్యలోంచి పోతుంటే ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి ప్రపంచంలో. మీరు లాట్ ఆఫ్ వీడియోస్ చూసి మనం కింద బ్రిడ్జ్ మీద పోతుంటాం, మన పైన బ్రిడ్జ్ మీద పోతుంటాం. ఇది సో లాట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ దేర్. దానికి పరిష్కారాలు లేవు అనేది సరైన వాదన కాదు. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ సిరి గారు నేను చెప్పేది ఏంటంటే పారదర్శకత లేకపోవటం, ప్రజలంటే గౌరవం లేకపోవటం, ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకపోవటం, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏది చెప్తే అది చలామణి అవుద్ది, అది చెల్లుతుంది అన్న ఒక అహంకార ధోరణి, దాని మూలంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి ప్రభుత్వాలకి. ఏ ప్రభుత్వం అయినా, జనరల్లీ గవర్నమెంట్స్ అధికారంలోకి రాగానే వాళ్ళకి ఏంటో కళ్ళు తలకెక్కేస్తాయి. మేము ఏది చెప్తే అదే చెల్లాలి, మేము చెప్పిన మాటే అవ్వాలి అన్నాడు. ప్రజలు ఉన్నారు, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చాం, వాళ్ళకి మేము జవాబుదారీ అన్న ఆలోచన ప్రభుత్వాలకు లేకపోవడం దురదృష్టం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.